మోతే మండలం నామవరం గ్రామంలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు భరోసా రేషన్ కార్డులపై గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఈ గ్రామంలో రైతు భరోసా అనర్హులుగా గుర్తించిన వారికి కొత్త రేషన్ కార్డు గుర్తించిన వారు 209 మంది, ఇంటి జాగా ఉండి ఇల్లు లేని వారు 300 మంది గుర్తించారు. ఇంటి జాగా లేని వారు 600 మంది గుర్తించారు. రైతు భరోసాను మళ్లీ గ్రామ సభ పెట్టి పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల రెవెన్యూ ఆఫీసర్ సంఘమిత్ర, స్పెషల్ ఆఫీసర్ సీతారాం నాయక్, వెంకయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నిర్మల, సీనియర్ అసిస్టెంట్ సుజిత్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ వంశీ, ఏఈఓ ప్రియాంక, గ్రామ సెక్రటరీ వై మౌనిక, రికార్డు అసిస్టెంట్ హరిచరణ్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాపాలన గ్రామ సభను విజయవంతం చేశారు. భూమి యజమాని ఎవరైతే పేరు చదివారో వాళ్ళ పేరు మీద భూమి లేదు. ఇప్పుడు ఎవరైనా భూమి ఉంటే, దానికి ప్రజెంట్ ఇచ్చిన దాంట్లో భూమి ఉంటే మీరు అప్లికేషన్ ఇస్తే వాళ్ళు రిజెక్ట్ అయిపోతుంది. ఇంకో విషయం చెప్తే వినండి. ఒకవేళ అది మీరు రాంగ్ సార్, అది రాంగ్ చెప్పొద్దు, గొడవ పెట్టండి. అది సర్వే కరెక్ట్ లేదు సార్, సర్వే కరెక్ట్ లేదు. కొడుకు పేరు మీద భూమి, తండ్రి పేరు మీద, తండ్రి పేరు మీద లేదు. ఆ కుటుంబంలో భూమి పరిస్థితి ఎట్లా? భార్య పేరు మీద ఉంది, మా అమ్మ నాన్న పేరు మీద. మట్టిపల్లి లింగయ్య, తండ్రి వెంకన్న, సర్వే నెంబర్ 86/2/2, 7 గుంటలు, కోళ్ల ఫార్మ్. సారబండ్ల జనార్దన్ లచ్చయ్య, 95వ సర్వే నెంబర్, కోళ్ల ఫార్మ్. గట్ల జ్యోతి, భర్త ఎర్రారెడ్డి, సర్వే నెంబర్ 132, కోళ్ల ఫార్మ్. కొత్త సత్తిరెడ్డి, తండ్రి నరసయ్య, సర్వే నెంబర్ 53, 10 గుంటలు, కోళ్ల ఫార్మ్. పప్పుల చంద్రయ్య, తండ్రి వీరయ్య, సర్వే నెంబర్ 589, 20 గుంటలు, కోళ్ల ఫార్మ్. గుణగంటి కృష్ణయ్య, తండ్రి వెంకటయ్య, సర్వే నెంబర్ 574, 36 గుంటలు, గ్యాస్ కంపెనీ. తండు ముత్యాలు, తండు ముత్యాలు, తండ్రి నర్సయ్య, సర్వే నెంబర్ 574, ఎకరం 14 గుంటలు, గ్యాస్ కంపెనీ. మళ్ళీ తండు ముత్యాలు నర్సయ్య, సర్వే నెంబర్ 575, 19 గుంటలు, గ్యాస్ కంపెనీ. మురగంటి బక్కయ్య, తండ్రి నర్సయ్య, 579/1/2, 21 గుంట, గ్యాస్ కంపెనీ. కత్తుల దాసు చిన్నగోపయ్య, 564, సర్వే నెంబర్, ఎకరం, గ్యాస్ కంపెనీ. ఇంకొకటి గ్యాస్ కంపెనీకి మొత్తం వాళ్ళ పేరు మీద వచ్చింది కూడా రైతు బంధు లిస్ట్ లో వచ్చింది, అది కూడా తొలగించడానికి మేము ప్రపోజ్ చేశాము. పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు, వీళ్ళంతా కూడా పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ల్యాండ్ అమ్మడం జరిగింది. కాబట్టి వీళ్ళ పేర్లు రైతు భరోసా నుంచి తొలగించడం జరిగింది. అంతేకాకుండా సర్వే నెంబర్ 5 ప్రభుత్వం యొక్క ప్రజాపాలనని గ్రామ సభలో నిర్వహించుకోవడానికి మరి ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా మనము ఈరోజు నామవరం గ్రామంలో ప్రజల యొక్క ఉద్దేశాన్ని తీసుకుంటూ ప్రభుత్వం యొక్క ఏదైతే 4 పథకాలు అమలు చేస్తుందో అందులో భాగంగా ఈ రోజు గ్రామాల సభ పెట్టడం జరిగింది. దానికి మన మండల ఎంఆర్ఓ గారు మేడం గారికి, వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులందరికీ, అలానే గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. సో ఈ రోజు మనకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వము. అందులో భాగంగా ఇప్పుడు మన ఎంఆర్ఓ గారు మేడం అన్ని విషయాలు మీకు చదివి వినిపించడం జరిగింది. దాని ప్రకారము మీరందరూ మరి సహకరిస్తారని చెప్పేసి ఈ రోజు ఈ గ్రామ పంచాయతీలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్ని మీరు పొందడానికి మంచి అవకాశం ఉంది. అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. అందరూ అందరూ దయచేసి ముందుకు వచ్చి ఇక్కడ కూర్చోవాలండి.
వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవడం వల్లనే మేము వీళ్ళకి భరోసా పేరుతో ఇచ్చినాము అనేది చెప్తున్నాం మేడం. అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కనుక వాళ్ళ పేర్లు ఇచ్చినాము అని ఇప్పుడు ఒక సార్ అన్నారు మీ టీంలో సార్. అయితే నేనేమంటున్నా అంటే మిగిలిన వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నట్టు లెక్క అదేగా. లేదు మిగిలిన దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ ఇచ్చినాం, మేము వాళ్ళని ఎటువంటి పరిశీలన చేయలేదు, దరఖాస్తుదారులు అందరికీ ఇచ్చినాం అని చెప్పండి. లేదు అని అంటేనేమో దరఖాస్తు పెట్టుకోని వాళ్ళని కూడా పరిశీలిస్తామని చెప్పండి. దీని మీద ఫీల్డ్ అసిస్టెంట్ గారు కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఓకే, మీకు కావాల్సిన వాళ్ళు దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పేర్లు రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఇది మీరు ప్రవేశపెడితే మేడం, ఇది మీరు ప్రవేశపెడితే భూములున్న